నేను అమెరికా ప్రెసిడెంట్ మాత్రమే కాదు, మంచి వ్యాపారవేత్తను కూడా అంటూ అమెరికా ఆర్థికాభివృద్ధి కోసమే కాక స్థానిక అమెరికా ప్రజల సంక్షేమం కోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. We preserved it against foreign wars and domestic conflicts at great sacrifice of men and women. అయితే అమెరికా దేశస్థులను సంపన్నులు చేయడమే లక్ష్యంగా అమెరికన్లకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి విముక్తి కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో అమెరికాలో నివసిస్తున్న వ్యక్తులు, కుటుంబాల ఆదాయం పెరుగుతుందన్నారు. Taxes low and actually make them lower. And that's not just rich people, that's everybody. ప్రతి అమెరికన్ తన కనీస అవసరాలు, ఈఎంఐలు వంటి వాటి కోసం ఖర్చు చేశాక మిగిలిన ఆదాయాన్ని డిస్పోజబుల్ ఇన్కమ్ పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. దీనికోసం వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై సుంకాలు పెంచనున్నట్టు ప్రకటించారు. దీంతో ప్రజలంతా తమ చేతిలో ఉన్న డబ్బును స్వేచ్ఛగా ఖర్చు పెట్టాలన్నారు. All over the world and think they're going to become citizens. It's not meant for that. It wasn't meant for that. దేశ ఆర్థిక వ్యవస్థలో నిధుల ప్రవాహాన్ని పెంచేందుకు సహకరించాలని కోరారు. ప్రధానంగా ఇండియా, చైనా, బ్రెజిల్పై అత్యధిక పన్నులు విధిస్తామని ప్రకటించారు. పలు దేశాలు తమపై వేసే పన్నుల కారణంగా అమెరికన్లు శ్రమ దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. అమెరికాను అడ్డం పెట్టుకుని చాలా దేశాలు లాభాలు పొందుతున్నాయన్నారు. If we don't, you're going to have about a 60% tax increase. అయితే ఫ్లోరిడా రీట్రీట్లో రిపబ్లికన్లను ఉద్దేశిస్తూ ట్రంప్ ఆసక్తికర విషయాలు మాట్లాడారు. అమెరికా దేశ ప్రజల కోసం వారిని సంపన్నులు చేయడం లక్ష్యంగా అత్యధిక పన్నులు విధిస్తామని ప్రకటించారు. పలు దేశాలు తమపై వేసే పన్నుల కారణంగా అమెరికన్లు శ్రమ దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. అత్యధిక పన్నులు విధించే దేశాల నుంచి అమెరికాను కాపాడుకోవాల్సిన టైం వచ్చిందన్నారు. Our plans to totally and permanently restore the sovereign borders of the United States once and ఇతర దేశాలను సంపన్నులను చేసేందుకు అమెరికన్లపై పన్నులు వేయడం సరికాదు. ఇక నుంచి మన అమెరికన్లను ధనవంతులను చేస్తా. దీనికోసం కొన్ని దేశాలపై పన్నులు విధిస్తాను. అమెరికన్లను మరింత ధనవంతులు, శక్తివంతులుగా చేసే ఆర్థిక వ్యవస్థను తిరిగి తీసుకొస్తానని ట్రంప్ ప్రకటించారు. ఇందుకోసం ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీసెస్ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. No tax on tips, no tax on Social Security and no tax on overtime. 1870 నుండి 1913 మధ్య కాలంలో అమెరికా స్పెషల్ టారిఫ్లను ప్రవేశపెట్టి వాటి ఆదాయంపై ఆధారపడింది. తర్వాత ఆ స్పెషల్ టారిఫ్లను క్రమంగా తొలగించారు. ఈ వ్యూహం అమెరికా ఆర్థిక వ్యవస్థను మరోసారి బలోపేతం చేస్తుంది. అమెరికా ఫస్ట్ మోడల్ కింద ఇతర దేశాలపై సుంకాలు పెంచే కొద్దీ అమెరికా కార్మికులు, వ్యాపారులపై పన్నులు తగ్గుతాయని ట్రంప్ తెలిపారు. Bringing trillions of dollars into our treasury from countries that never paid us 10 cents. We're not going to let that happen. ఈ నేపథ్యంలో ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరిలో అమెరికాకు వచ్చే అవకాశాలున్నాయని ట్రంప్ ప్రకటించారు. మోడీతో ఫోన్లో మాట్లాడినట్టు వివరించారు. ఫ్లోరిడా నుంచి జాయింట్ బేస్ ఆండ్రూస్కు తిరిగి వస్తుండగా తిరిగి ఎయిర్ ఫోర్స్ 1లో జర్నలిస్టులతో ట్రంప్ మాట్లాడారు. ఇండియాతో తమకు మంచి అనుబంధం ఉందన్నారు. And they can build that plant if they want, but they have to build it across the line. They have to build it in the United States. మోదీ మంచి వ్యక్తిని, ప్రపంచం మొత్తం ఆయన్ని ఇష్టపడుతుందని అన్నారు. ఇండియా ఓ అద్భుతమైన దేశమని కొనియాడారు. ఫిబ్రవరిలో మోడీ వైట్ హౌస్కు వస్తారన్నారు. మోడీ అమెరికాకు వచ్చినప్పుడు అక్రమ వలసదారులుగా వచ్చిన ఇండియన్ల గురించి చర్చిస్తానన్నారు. చట్టబద్ధంగా స్వదేశానికి రప్పించే విషయంలో ఇండియా సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు.